హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి అందరికి స్వాగతం. ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష యొక్క ఫస్ట్ షిఫ్ట్ పేపర్ రివ్యూ అనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా నేను చెప్పబోతున్నాను. మీరు ఎవరైనా పరీక్ష రాసి ఉంటే లేదా రాబోయే నెక్స్ట్ షిఫ్ట్లో ఎవరైనా రాయాలనుకుంటున్నా, అదే రాయబోతున్నా, ప్రిపేర్ అవుతున్నా, ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, మనకి మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ అనేవి ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క సబ్జెక్ట్స్లో మనకి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. నేను కొంతమంది స్టూడెంట్స్ అనేది అడిగి తెలుసుకున్నాను, ఎటువంటి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ ఏ ఏ టాపిక్స్లో కవర్ చేశారని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అర్థమెటిక్ ఏంటంటే ఈజీ టు మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో ఈజీ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది సాల్వ్ చేసేలాగా. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసరికి మోడరేట్ లెవెల్లో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ జనరల్ స్టడీస్, ఈ జనరల్ స్టడీస్ ఏంటంటే మోడరేట్ నుంచి హార్డ్ లెవెల్లో ఉండడం అనేది ఉందని స్టూడెంట్స్ అనేది చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్స్ మీద అడిగారో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రీజనింగ్. ఈ రీజనింగ్లో వచ్చేసరికి ఏంటంటే మనకి డైరెక్షన్స్ అనే టాపిక్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేది అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్లో 2 to 4 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అండ్ అనాలజీలోకి వచ్చేసరికి ఏంటంటే 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నంబర్ అండ్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ టాపిక్ నుంచి ఏంటంటే 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేది అడిగారంట. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్, వీటిలో వచ్చేసరికి ఒక 4 క్వశ్చన్స్ అనేది అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాజికల్ రీజనింగ్, ఇవి వచ్చేసి ఒక 3 క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్ టాపిక్ మీద మనకి ఒక 2 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 3 నుంచి 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నెక్స్ట్ సబ్జెక్ట్ అర్థమెటిక్లో సబ్జెక్ట్లో మెయిన్గా మనకు ఉన్నటువంటి టాపిక్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి 3 నుంచి 4 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నంబర్ సిస్టమ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ టాపిక్, ఈ టాపిక్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్, ఈ క్వశ్చన్ నుంచి ఈ టాపిక్ నుంచి మనకు వచ్చేసి ఒక 2 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి టైమ్ అండ్ వర్క్, దీని మీద ఒక 1 క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి పైప్స్ అండ్ సిట్రన్స్, వీటి మీద ఒక 1 క్వశ్చన్ అనేది రావడం జరిగింది మ్యాక్సిమంగా. అండ్ రేషియోస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి ఒక క్వశ్చన్, అండ్ డిస్కౌంట్స్ నుంచి 1 క్వశ్చన్, అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక 2 క్వశ్చన్స్. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ టాపిక్స్ అనేవి అర్థమెటిక్ కింద రావడం జరిగింది. వీటిలో ఈ టాపిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ పేపర్లో ఏదైతే ఉందో దానిలో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఉన్నటువంటి జనరల్ సైన్స్ వాటి మీద మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ సైన్స్లో వచ్చేసరికి మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. బయాలజీ నుంచి మెయిన్గా సెల్ అంటే ఏంటి, రిప్రొడక్షన్ అండ్ డిఎన్ఏ, ప్లాంట్ టిష్యూ, ఈ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ ఫిజిక్స్కి వచ్చేసరికి లెన్సెస్, పవర్, ఎలక్ట్రిసిటీ, సౌండ్, లైట్, గ్రావిటీ అండ్ వెలాసిటీ, ఈ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కెమిస్ట్రీలో మనకి తెలిసినటువంటి లైక్ కెమికల్ రియాక్షన్స్, ఈ టాపిక్ మీద ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోబార్స్, ఈ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ రస్టింగ్ అండ్ పీరియాడిక్ టేబుల్, మెయిన్ ఇంపార్టెంట్ పీరియాడిక్ టేబుల్, వీటి నుంచి కానీ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి జనరల్ స్టడీస్, ఈ జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఈ జనరల్ స్టడీస్ నుంచి మెయిన్గా కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ అడిగారంట. లైక్ లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇవి వచ్చేసి ఏంటంటే జనరల్ స్టడీస్ నుంచి అడిగిన క్వశ్చన్స్. మ్యాక్సిమం క్వశ్చన్స్ లైక్ 20 ఉంటే జనరల్ స్టడీస్లో ఒక 15 క్వశ్చన్స్ అనేది ఇక్కడ జనరల్ స్టడీస్ నుంచి ఈ రోజు పేపర్లో లైక్ ఈ రోజు షిఫ్ట్లో మాత్రమే రావడం అనేది జరిగింది కరెంట్ అఫైర్స్. సో అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే,
మీరు ఈరోజు పరీక్ష రాసి ఉంటే మీ అటెంప్ట్ అండ్ పేపర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎగ్జామ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఆల్.